అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు డే వచ్చి మండే అండి, కార్తీక మాసం మొదటి సోమవారం. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8 o'clock అయింది. ఈరోజు మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే మాకు భైరవ కోన మా ఊరికి వచ్చి 2 hours ఉంటుందండి. ఈరోజు మేము భైరవ కోనకు వెళ్ళి అక్కడ కార్తీక సోమవారం 365 ఒత్తులతో దీపారాధన చేసి వద్దాం అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా మేము వెళ్తాము. అంటే మేము దీపావళికి ఇక్కడికి వస్తాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నెక్స్ట్ డే నుంచి దీపావళి అయిన నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం కదా, కాబట్టి నెక్స్ట్ డేనే మేము అక్కడికి వెళ్తాము. కాకపోతే ఈరోజు వచ్చి 1 day ఆగి కార్తీక సోమవారం రోజు వెళ్తున్నాము. మొత్తం పూజకు కావాల్సిన పూజ సామాన్లు మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. మేము 10 o'clockకి బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి. అంటే మాకు కొంచెం దగ్గరే, ఒక 2 hours పడుతుంది మాకు. ఈ టెంపుల్ వచ్చి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటుంది, సిఎస్పురం దగ్గర. అంటే సిఎస్పురం మండలంలో అంబవరం అలాగే కొత్తపల్లి అనే ఒక ప్లేస్ ఉంటుందండి, విలేజెస్ ఉంటాయి, అక్కడ ఉంటుంది టెంపుల్. నాకు తెలిసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. అసలు వెళ్ళే దారి మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి, మీకు కనిపిస్తుంది కదా. నేను మొత్తం అంతా పెట్టాను, అంటే ఆ కొండలంతా కూడా చూపిస్తే మంత్లీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మొత్తం కూడా చూపించడం లేదు. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. నేనైతే అంత రష్ ఉండదేమో అనుకున్నాను, అంటే స్టార్టింగ్ కదా, ఇప్పుడే కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, అంత రష్ అయితే ఉండదు అనుకున్నాను, కానీ కొంచెం రష్ అయితే ఉంది. కార్ అయితే పార్క్ చేసేసాము. కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలండి. కిందకి కనిపిస్తుంది చూసారా, మొత్తం వాటర్ అదంతా కూడా, ఇది మొత్తం కూడా కింద మనకి టెంపుల్ దగ్గర దాకా వస్తుంది ఆ వాటర్ అనేది. మా లక్ అనొచ్చు, ఈరోజు వర్షం అయితే లేదు, ఫుల్ మబ్బు అయితే పట్టేసిందండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అయితే వర్షం అయితే ఏమీ లేదు. మేము అదే భయపడిపోయాము, దీపాలు వెలిగించాలి కదా, ఇట్లా వర్షం వచ్చేస్తే ఎట్లా అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల వర్షం అయితే పడలేదు. ఇప్పుడు మేము కింద గుడి దగ్గరికి వెళ్తున్నాము. కానీ చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసంలో మేము ఇక్కడ దీపారాధన చేస్తాము. అంటే 365 ఒత్తులు నేను ఇక్కడే వెలిగిస్తాను, నా అమ్మ కూడా ఇక్కడే వెలిగిస్తారు. అంటే నార్మల్గా అయితే ఇక్కడ కార్తీక పౌర్ణమి అయితే చాలా చాలా బాగుంటుందంట. అంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రకిరణాలు అనేవి అమ్మవారి మీద పడతాయంట. ఇక్కడ త్రిముఖ దుర్గాదేవి గుడి కూడా ఉంటుంది. నేను మీకు అమ్మవారి టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ అండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన చేతిలో ఏదైనా వస్తువులు ఉంటే అవి చాలా జాగ్రత్తగా మనం పట్టుకొని ఉండాలి. ఎందుకంటే చేతిలో అన్నీ కూడా అలా లాగేసుకొని వెళ్ళిపోతాయి. కాకపోతే ఈరోజైతే ఆ రకంగా ఏమీ చేయలేదు. అసలు నార్మల్గా మనం దీపారాధన చేస్తుంటేనే మనము అక్కడ పండ్లు పెట్టినా ఏమన్నా పూలు పెట్టినా మొత్తం కూడా లాగేస్తూ ఉంటాయి. కానీ ఈరోజైతే అలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి. ఏమీ కూడా దగ్గరికి కూడా రాలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఈ టెంపుల్ వచ్చి 7th 8th centuryలో పల్లవ రాజులు కట్టారంటండి. ఇది మొత్తం కూడా అంటే ఒకే కొండ మీద 8 శివాలయాలు ఉన్నాయండి. మనం ఒకే చోట 8 శివాలయాలని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే త్రిముఖ దుర్గాదేవి ఆలయం కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ దుర్గాదేవిని మనం ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకు ఎలాంటి శత్రుబాధ అనేది ఉండదు అంటారు. ఈ భైరవ కోనకి క్షేత్ర పాలకుడు వచ్చి కాలభైరవుడు అండి. మనకి కాలభైరవుడి గుడి కూడా ఇక్కడే ఉంటుంది, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి మేము దీపారాధన చేసి ఆ తర్వాత మేము దేవుని దర్శనం చేసుకుంటాము, అంటే శివాలయాలన్నీ కూడా దర్శనం చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడికి వచ్చామండి, ఆ వీడియోను కూడా నేను షేర్ చేశాను. అందులో నేను మొత్తం కూడా ఈ భైరవ కోన హిస్టరీ మొత్తం కూడా అందులో నేను చెప్పాను. కాబట్టి మళ్ళీ అయితే ఇప్పుడు క్లియర్గా మళ్ళీ ఏమీ చెప్పటం లేదు. అమ్మ మొత్తం కూడా ముగ్గు వేసేసి, అంటే బియ్యపిండి అన్ని ఇంటి దగ్గర తీసుకొచ్చేసాము. బియ్యపిండితో ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమ అంతా వేసేస్తున్నారు. ఇంకా దీపాలన్నీ పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా మా హస్బెండే చేస్తారు. ఇవన్నీ తను రెడీ చేసి పెట్టేసిన తర్వాత అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే మనం అన్ని దీపాలు అన్నీ అయితే మనం వెలిగించాలండి. 365 ఒత్తుల్ని అన్ని మనం వెలిగించాలి. మాకైతే మేము 4 members కాబట్టి మేము 4 వెలిగించేస్తాము. అంటే ప్రతి సంవత్సరం మొత్తం కూడా మనం దీపారాధన చేయలేం కాబట్టి కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించామంటే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత ఇదైతే మనకు వస్తుంది అంటారు. మెయిన్గా మనం ఈ 365 ఒత్తులు వచ్చి మనం కార్తీక మాసంలో వచ్చే
సోమవారాలలో మనం వెలిగించుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించినా కూడా చాలా మంచిదండి. మెయిన్గా ఇంకొకటి మీకు చెప్పలేదు కదా, ఈ టెంపుల్లో చాలా అంటే మహిమ అంటే చాలా మిరాకిల్ ఏంటి అంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు చంద్రకిరణాలు త్రిముఖ దుర్గాదేవి అంటే ఆవిడ దగ్గరికి పడతాయంట, ఆవిడ మీద పడుతుందంట. అది చూడడానికి చాలామంది వస్తూ ఉంటారంట. అంటే కార్తీక పౌర్ణమి రోజు చాలా రష్గా ఉంటుందండి. మెయిన్గా ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే లేదు, మన ఓన్ వెహికల్లోనే మనం రావాల్సి ఉంటుంది. కాబట్టి అది ఒకటి మనం చూసుకొని రావాల్సి ఉంటుంది అంతే. కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇంతకుముందు అయితే ఇక్కడ అన్నదానం అంతా కూడా ఉండేది. ఇప్పుడైతే నాకు తెలిసి కోవిడ్ వల్ల లేదనుకుంటాను, మేము అక్కడికి కూడా వెళ్ళలేదు. అలాగే వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఈ వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడ కొండల్లో అడవుల్లో నుంచి వాటర్ వస్తుంది కదా, అంటే అన్నీ కూడా వనమూలికలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా ఇది చేసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే ఎలాంటి డిసీజెస్ ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అవుతాయి అని చెప్తారు. కాబట్టి చాలామంది అయితే ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. మేము లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళాము అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి, కానీ ఈ ఇయర్ అయితే మేము వెళ్ళలేదండి. అంటే మెయిన్గా ఇప్పుడు వర్షం అనేది ఎక్కువ వస్తుంది, అలాగే కొంచెం ఇక్కడ కొంచెం రష్ కూడా ఉంది. కాబట్టి మేము పూజ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే దీపారాధన చేసేస్తున్నాము. ఇది మొత్తం కూడా 5000 acres అంత అడవి మొత్తం ఉంటుందండి. ఇందులో వచ్చి ఎక్కడ కూడా వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఏమీ ఉండవంటండి. అలాగే ఈ అడవి మొత్తంలో కూడా ఎక్కడ కూడా మనకి కాకి కానీ అలాగే గద్ద ఈగలు ఇవి ఏమీ కూడా కనిపించవంటండి. అంతేకాకుండా ఇక్కడ ఉండే ఈ యానిమల్స్ ఇట్లాంటివి అన్నీ కూడా అలాగే పాములు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎవరిని కూడా ఏమీ చేయవంటండి. ఇప్పటి వరకు వాటి వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదంట. అంటే ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు, ఇంకా పై దాకా కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా మనకి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అంటే చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ పైన కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంటండి. అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్, ఇంకా చాలా గుండాలు ఇవన్నీ ఏమో చాలా ఉన్నాయంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ చాలామంది అంటారు అక్కడ పైన ఇంకా చాలా బాగుంటుందని. నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేస్తాం. అంటే పిల్లల్ని తీసుకొని వస్తే అది మొత్తం కూడా వెళ్ళలేమండి, పిల్లలు అయితే రాలేరు కదా, అది మొత్తం కూడా కొండలంతా ఎక్కలేరు. కాబట్టి నెక్స్ట్ ఇంకొకసారి మేము ప్లాన్ చేసుకొని మేము పై దాకా వెళ్ళేసి అది కూడా నేను షూట్ చేసి మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఈ 365 ఒత్తులు ఇక్కడ వెలిగించిన తర్వాత ఇంకా డైలీ ఇంట్లో అయితే ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేసుకుంటానండి. అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కూడా ఇంటి ముందు దీపారాధన అయితే నేను చేస్తాను. 2 times కూడా దీపాలు పెట్టుకుంటాను. అలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 times పూజ రూమ్లో పూజ చేసుకుంటాను. మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా శివాలయానికి ఇంటికి దగ్గరలోనే మాకు శివాలయం ఉంది, అక్కడ వెళ్ళి నేను పిండి దీపము అలాగే ఉసిరి దీపం ఇవన్నీ కూడా నేను వెలిగించేస్తాను. ఇక్కడైతే 365 ఒత్తులు అయితే మేము ఇక్కడే వెలిగించేస్తామండి. నేను చాలా భయపడుతూ ఉన్నాను. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడ దీపారాధన చేస్తాం కదా, ఈ ఇయర్ అసలు ఇక్కడికి రాగలమా లేదా అని. ఎందుకంటే చాలా వర్షాలు అయితే ఉన్నాయి ఇక్కడ, కాబట్టి అసలు రాగలమా లేదా అనుకొని చాలా భయపడ్డాను. కాకపోతే దేవుడి దయ వల్ల వర్షం అయితే ఏమీ లేదండి. వర్షం లేకుండానే మేము దీపారాధన అంతా చేసుకొని మొత్తం దేవుడిని అయితే కూడా దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి కాలభైరవుడి గుడి అండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మనకి మంత్రించి తాళ్ళు కూడా కడతారు పిల్లలకి, అవి అయితే కట్టించుకున్నాం, ఇప్పుడైతే కట్టడం లేదు. అలాగే చూశారు కదా, మనం శివాలయాలకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ వాటర్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఇక్కడ కింద రాళ్ళు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి. అలాగే అంటే గుంతలు ఇదిగా ఉంటుంది కాబట్టి మనం స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా ఒకే కొండ మీద 8 శివాలయాలు అయితే చెక్కారంటండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు. అలాగే ఇక్కడ వినాయకుని విగ్రహాలు ఉన్నాయి, ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ మొత్తం టెంపుల్ని కట్టిన శిల్పి విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. ఇది 6th 7th century టెంపుల్ అండి, చాలా ఫేమస్, అసలు చాలా ఫేమస్ ఇది. నాకు తెలిసి ఇక్కడ నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇటు ప్రకాశం డిస్ట్రిక్ట్లో వాళ్ళకి, గుంటూరులో వాళ్ళకి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఈ టెంపుల్ గురించి, ఎందుకంటే అంత ఫేమస్ ఇది. అంటే మనం ఒకే చోట 8 శివాలయాల్ని మనం ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు.
చూసారు కదా ఎంత బాగుందో కదా. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇది మొత్తం కూడా ఫారెస్ట్ లోపల ఉంటుంది టెంపుల్ అనేది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే అర్చన టికెట్ అనేది ఎంట్రన్స్లోనే ఇస్తారు. మనం అక్కడ టికెట్ తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ లోపల అర్చన చేసుకోవచ్చు. కార్తీక మాసం స్టార్టింగే కదా, అంత రష్ అయితే ఉండదు అనుకున్నాను. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ డే, కార్తీక మాసం ఫస్ట్ డే వెళ్తాం ఇక్కడికి. అప్పుడైతే అసలు రష్ అనేది ఉండదు. కానీ ఈ రోజు అయితే నేను అస్సలు అనుకోలేదు ఇంత రష్ ఉంటుందని. అంటే కార్తీక మాసం సోమవారం వల్ల రష్ ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా మేము అర్చన అయితే చేసుకుంటాము. అర్చన అంతా చేసుకున్న తర్వాత మిగిలిన శివాలయాలు అన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా బయలుదేరుతాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది త్రిముఖ దుర్గాదేవి ఆలయం అండి. ఈ దుర్గాదేవిని మనం దర్శించుకుంటే మనకు ఎలాంటి శత్రు బాధ అనేది ఉండదు అంటారు. శివాలయాలు అన్నిటిని కూడా దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు మేము ఇంకా పైకి వెళ్తున్నాము. చూసారు కదా, మొత్తం కిందంతా వాటర్ ఇలానే ఇది అవుతూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా వెళ్ళాలండి. రాళ్ళు ఉంటాయి కదా, అవి చాలా ఇదిగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఒక ప్లేస్లో కాకుండా ఇంకో ప్లేస్లో మనం కాలేసామంటే అట్లనే పడిపోతాం కింద. అలాగే ఇక్కడ పైన వచ్చి అమ్మవారి లక్ష్మీదేవి టెంపుల్ ఉందంట. కాకపోతే మేమైతే వెళ్ళటం లేదు. ఇప్పుడే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా తొందరగా ఇంటికి బయలుదేరాలి. మార్నింగ్ నుంచి మేము ఫుడ్ అయితే ఏమీ తీసుకోలేదండి. అంటే దేవుని దర్శనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఫుడ్ తీసుకుందామని చెప్పేసి మేము మొత్తం కూడా ప్యాక్ చేసుకునే వచ్చాము. ఇక్కడ ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఇంకా కార్ ఆపేసి ఇంకా లంచ్ చేసేస్తాము. కానీ చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం కూడా అది మొత్తం కూడా కొండలంతా కూడా ఫాగ్తో ఎంత బాగుందో. రోడ్కి ఒక సైడ్లో మేము కార్ అయితే ఆపేసామండి. కార్ ఆపేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం కూడా తీసాము. ప్లేట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాము. ఎదురుగా మీకు కనిపిస్తుంది చూస్తారు, ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందండి. అంటే మొత్తం కూడా చాలా గ్రీనరీగా ఎంత బాగుందో. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. వర్షం అయితే లేదు, కాకపోతే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే టీ తాగుదాం అనుకున్నాము. మార్నింగ్ నుంచి టీ కానీ ఇంకేమీ తాగలేదు. అలానే మేము టెంపుల్కి బయలుదేరేస్తాం కదా, కాబట్టి ఇంకా ఫస్ట్ కొంచెం టీ తాగేసి ఆ తర్వాత ఫుడ్ తినేస్తాము. ఫుడ్ అంటే ఈరోజు అమ్మ పొద్దున లెమన్ రైస్ చేశారు. ఇంకా లెమన్ రైస్ తినేస్తాము. అలాగే పిల్లల కోసం నేను కజ్జికాయలు, లడ్డు, మురుకులు ఇవన్నీ కూడా అమ్మ చేసినవన్నీ కూడా నేను ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను. మళ్ళీ మధ్యలో ఆకలి అంటారు కదా, అందుకని చెప్పేసి మొత్తం ప్యాక్ చేసుకొని వచ్చాము. అలాగే పిల్లలు ఇక్కడ టెంపుల్లో కొన్ని టాయ్స్ అవి కొనుక్కున్నారు. ఇంకా వాటితో ఆడడం స్టార్ట్ చేశారు. శ్రేయు అయితే బైనార్కులర్ ఒకటి ఏదో తీసుకున్నాడు. కానీ చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మేము ఈ ప్లేస్లోనే ఉన్నాము. నాకైతే ఎంత బాగా నచ్చిందో. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడంతా కూడా ఫాగ్ ఎంత బాగుందో. అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉందండి ఆ సైడ్నే. ఆ ఫాగ్ కనిపిస్తుంది దగ్గర వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి.
ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కదా, చాలా బాగుంటాయి. ఇవి మళ్ళీ నేను నెక్స్ట్ తర్వాత వీడియోస్లో నేను చూసుకున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని మనం ఫొటోస్ క్లిక్ చేసేసుకుంటాం, కానీ అవి అన్నీ కూడా ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. కానీ వీడియోస్ అయితే ఇవి కాదు కదా, కాబట్టి నేను మ్యాక్సిమం పిల్లలతో కొంచెం ఉన్నవి అన్నీ, అలాగే నాకు చాలా నచ్చినవి అన్నీ కూడా నేను మొత్తం అన్నీ షూట్ చేసేస్తాను. ఫ్యూచర్లో అవన్నీ చూసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాబట్టి నాకైతే నిజంగా ఎంత నచ్చిందంటే ఈ ప్లేస్, అసలు ఆ ప్లేస్ వదిలి రావాలనిపించలేదు, ఎందుకంటే అంత బాగుంది. ఫుడ్ తినేసి కాసేపు ఇక్కడ మాట్లాడుకుంటూ అలా ఒక 45 మినిట్స్ అయితే మేము స్పెండ్ చేసేసామండి ఆ ప్లేస్లో. అసలు టైం కూడా మాకు తెలియలేదు, అక్కడ 45 మినిట్స్ ఉన్నామని కూడా మాకు అనిపించలేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. లాస్ట్ ఇయర్ అయితే వాటర్ ఫాల్స్ మొత్తం కూడా అక్కడికి వెళ్ళాం కదా, పిల్లలు అక్కడ స్నానాలు కానీ అన్నీ కూడా భలే ఎంజాయ్ చేశారు. కాకపోతే ఈ ఇయర్ అయితే మేము వెళ్ళలేదు, ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేదు. కాబట్టి పిల్లలకి ఇలాగైనా వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పి మేము ఇక్కడ వెహికల్ అయితే ఆపేసి మొత్తం అక్కడ మాకు కనిపించే వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మేము చూపించేసాము. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మెయిన్గా మనకు ఈ ఎండ లేకుండా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇలాంటి క్లైమేట్ అంతా కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇంకా ఇంటికి బయలుదేరాము, చూసారు కదా, మేము అట్లా కార్ ఎక్కామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ కార్తీక సోమవారం వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.